హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే వెజిటేబుల్ పెసరట్టు అనొచ్చు. నేను సొరకాయ వేసి పెసరట్టు వేశాను. పిల్లలు ఇష్టంగా తిన్నారనమాట. వెజిటేబుల్స్ తినరు కాబట్టి సొరకాయ అందులో అస్సలు తినరు ఇష్టంగా. అందుకే నేను ఇలా ట్రై చేశాను. పెసరపప్పు ఒక 2 కప్పులు నానబెట్టేసుకున్నాను. మా ఇంట్లో వాళ్ళు తినేదాన్ని బట్టి పావు కేజీ సొరకాయ ముక్క తీసుకొని 5 పచ్చిమిర్చి 1 ఇంచ్ అల్లం ముక్క వేసి చక్కగా మిక్సీ పట్టేసుకున్నాను. ఇది మార్నింగ్ కట్ చేసుకోండి. సొరకాయ పచ్చిమిర్చి వేసుకుంటాం కదా, పచ్చిమిర్చి అల్లం మొత్తం వేసుకొని వాటర్ అస్సలు వేయకుండా ఈ బ్యాటర్ని మిక్సీ పట్టుకోండి. వాటర్ అవసరమే ఉండదు. జీలకర్ర 1 స్పూను, తగినంత సాల్ట్ కూడా వేసుకొని చక్కగా మిక్స్ చేసుకొని ఇంకా మన అట్టు వేసేసుకోవడమే. ఈ పిండికి అస్సలు రెస్ట్ అవసరం లేదు. అస్సలు సోడా ఉప్పు కానీ ఇంకా ఏ ఇంగ్రీడియంట్ అవసరమే లేదు. కాస్త పసుపు వేసుకుంటే కలర్ఫుల్గా బాగుంటుంది. దీనిలోకి నేను చేసిన చట్నీ పుట్నాలు ఎండు కొబ్బరి పౌడర్తో చేసిన పచ్చడి అనమాట. పుట్నాలు తగినంత తీసుకోండి. ఎండు కొబ్బరి పౌడరు 1½ స్పూన్ వేసుకొని, పచ్చిమిర్చి 4 వేసుకొని, పచ్చిమిర్చి ఉప్పు వేసుకొని మిక్సీ పట్టేసుకున్నాను. ఇంక ఈ పచ్చడిని తాలింపు వేసేసుకొని పక్కన పెట్టేసుకుందాము. దీంట్లోకి నేను చేసిన చట్నీ చూపించాను. మీరు ఏ చట్నీతో అయినా తినచ్చు, బాగుంటుంది. అది మీ చాయిస్. ఓకేనా? మీకు నచ్చిన విధంగా చేసుకొని తినండి. ఇదిగోండి, అట్టు మాత్రం మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. హైలో పెడితే మాడిపోతుంది, ప్లస్ కుక్ అవ్వట్లేదు పైన లేయరు. అందుకే మీడియం ఫ్లేమ్లో చక్కగా పల్చగా వేసుకోండి. చాలా బాగా వస్తుంది. మందంగా వేస్తే అది పిండి పిండిగా అనిపిస్తుంది. పల్చగా వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. మన సొరకాయ పెసరట్టు అయితే సూపర్గా రెడీ అయిపోయినట్టే. నచ్చింది కదా, ట్రై చేయండి. బాయ్ ఫ్రెండ్స్.